హాయ్ మామ. ఇది మన ఛానల్లో సెకండ్ వీడియో. ఏంటబ్బా అంటే ఇది సినిమా రివ్యూ అని కాదు కానీ, సినిమా చూస్తున్నప్పుడు, సినిమా చూసాక మా ఎక్స్‌పీరియన్స్ ఏంటి? అది ఎలా ఉండింది? అనేది మాత్రం చెప్పాలనుకున్నాం. ఇందులో స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది? యాక్టర్స్ పెర్ఫార్మన్స్ అవన్నీ మాట్లాడము. జస్ట్ మా ఫ్లోలో మాకైన ఎక్స్‌పీరియన్స్ గురించి జస్ట్ అలా వెళ్ళిపోతాం అంతే. ఇది యాక్చువల్‌గా థియేటర్‌లో వచ్చినప్పుడు చూడలేదు. బికాజ్ మేము 'కల్కి'కి వెయిట్ చేసాం. మంచి సినిమా థియేటర్‌లో మిస్ అయ్యాం అనిపించింది మామ. బట్ ఎనీవేస్ సినిమా అయితే కత్తి. డైరెక్టర్ నితిలన్ సామినాథన్. ఈయనకి మామ దండం పెట్టాలి. అసలు సినిమాకి స్క్రీన్ ప్లే ఎంత సపోర్టింగ్ అంటే దీన్ని మనం రివ్యూ అనుకోవద్దు. ఒపీనియన్ షేరింగ్ అని అనుకోవచ్చు. సెకండ్ హాఫ్ లో ఆయన మెయిన్ పాయింట్ లేదా ప్లాట్ ని ఆయన రివీల్ చేశాక చాలా బాధేసిందన్న. అంటే అప్పుడు కానిస్టేబుల్ అంటారు, తమ్ముడు నువ్వు లక్ష్మి కోసం రాలేదు అని అర్థం అవుతుంది అని ఆ కానిస్టేబుల్ అన్నప్పుడు చూస్తున్న నాకు కూడా అదే ఫీలింగ్ వచ్చింది. ఖచ్చితంగా ఈయన వెతుకుతున్నది లక్ష్మి అన్న దానికైతే కాదు. ఆయన ఏదైతే ఫీల్ అవుతున్నారో దాని వెనక ఇంకేదో కథ ఉంది అనిపించింది. అంటే ఇది ఇంటర్వెల్ పాయింట్ ని బేస్ చేసుకునే ఫిక్స్ అయ్యాం మేము. ఇంటర్వెల్ వరకు అసలు ఏది ప్రొసీడింగ్సే ఉండదు. బేసిక్ గా చూసుకుంటే అసలు ఆ సినిమా స్క్రీన్ ప్లేలో ఇంటర్వెల్కు అసలు ప్రొసీడింగ్సే ఉండదు. కానీ అవుతుంటుంది. అది మాకు తెలియదు కదా. అక్కడ ప్రొసీడింగ్స్ ఖచ్చితంగా ఉంది. కానీ మనకు తెలియదు ఎలా ప్రొసీడ్ అవుతుంది ఆ స్క్రీన్ ప్లే అని. ఇంటర్వెల్కి ఎగ్జాక్ట్గా ఇంటర్వెల్ ఫైట్ పడ్డానికి ముందు స్టేషన్లో రివీల్ అయ్యే పాయింట్ ఏదైతే ఉందో పీక్స్ అసలు. బట్ సెకండ్ హాఫ్కి ఎంటర్ అయ్యాక మాత్రం తగ్గలబడిపోయింది స్క్రీన్స్. జస్ట్ నార్మల్ సినిమాలోనే ఉండేది, దానికి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే యాడ్ చేసి బుర్ర పాడు చేశాడు దర్శకుడు. అండ్ మెయిన్గా దీనికి ఐఎండిబి రేటింగ్ 8.8 వచ్చింది మామ 10కి. ఇక స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే చాలా సింపుల్. అది హీరో ఇంట్లో ఒక రాత్రి లక్ష్మి అనే వస్తువు దొంగలించబడింది. అది మిస్సింగ్ అని స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి మనోడు వస్తాడు. ఫైనల్లీ లక్ష్మి దొరికిందా, అసలు లక్ష్మి ఎవరు, నిజంగా మహారాజాకి ఏం కావాలి అన్నదే పాయింట్. ఇంకా ఎవరు చూసుండకపోతే, అంటే ఆల్రెడీ చూసేసి ఉంటారు, బట్ అయినా ఇఫ్ ఇన్ కేస్ మిస్ అయి ఉంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది మామ, వెళ్ళి చూసేయండి. సేమ్ చెప్పాను కదా, దీన్ని రివ్యూ అని కాదు, జస్ట్ మా ఎక్స్పీరియన్స్. ఓ మంచి సినిమాని చూడాలి, అందరికీ షేర్ చేయాలి, అంతే. కలుద్దాం మామ.